హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఇది అర్ధవీడు మండలం మార్కాపురం జిల్లా, ఇది పాపినేనిపల్లి గ్రామం అండి. యాక్చువల్గా అంటే ఇది ప్రకాశం జిల్లా ఏరియాలో ఉన్నాం మనము. ఇక్కడ ఖమ్మం విలేజ్కి, ఖమ్మం ఏదైతే ఉందో మండలానికి అక్కడ కూడా దగ్గరనే ఉంటుంది. అయితే ఇక్కడ గాను రైతు పేరు, మీ పేరునా? వెంకటేశ్వర్లు. అయితే మీరు వచ్చేసి మీ చేతిలో ఉన్న డబ్బా పేర్లు ఐడియా ఉన్నాయా? మెటా ఎక్స్ అవతల అక్కడ ఉందిలే మీ వాళ్ళ దగ్గర, అక్కడ మెటా ఉంది, ఇక్కడేమో ఎక్స్ ఉంది. మెటా ఎక్స్ ఇప్పుడు దీన్ని స్ప్రే చేశారా? ఎన్ని రోజులు అయింది? ఓకే, ప్రొడక్ట్ లో వచ్చిన తర్వాత ఇప్పుడు కరెక్ట్ ఎన్ని రోజులు అయింటది? మేమైతే మీ దగ్గర చాలా రోజుల తర్వాత వచ్చాంలే. నెల రోజులు అయింటదా? నెల రోజులు, 20 రోజులా? 20 నెల రోజులు అనుకుందాం. ఏముంది, ప్రొడక్ట్ వచ్చిన వెంటనే అంటున్నారు. వచ్చిన తర్వాత ఎట్లా కొరియర్ ద్వారా బుక్ చేసుకున్నారు, ఎట్లా తెచ్చుకున్నారు? కొరియర్ ద్వారా బుక్ చేసుకున్నారు. అయితే మీ తోట పరిస్థితి ఇవి కొట్టక ముందు ఏ విధంగా ఉండేది? దున్నేయాలనుకున్నారు, అంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. నిజంగానే దున్నేయాలనుకున్నారా? మీరు ఎక్కడ పక్కన తోటనా మీది? ఓకే, నిజంగానే దున్నేయాలనుకున్నారా? ఇది కొట్టి రాకుంటే కనుక దున్నేద్దాం అనుకున్నాం. ముట్ట ఇచ్చిపోయి కొమ్మ చాపింటే ఇంకా మళ్ళా కొడదామని అడిగితే వద్దన్నాడు. అంటే వెంటనే ఇప్పుడు ఒకటండి, ఇక్కడ ఇప్పుడు మెటా ఎక్స్ ఇవి రెండు ఒకసారి స్ప్రే చేస్తారు. వీళ్ళకి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న లింగమయ్య అని ఉంటారు, ఆయన కొట్టాడు. ఏం చెప్పాడు? రిజల్ట్ బాగుంది, మళ్ళీ కొట్టొచ్చా అంటే, కొట్టిన ప్రొడక్ట్ వెంటనే కొట్టకండి, ఒకసారి గ్యాప్ తీసుకొని కొట్టానంటే వీళ్ళు ఒక 2-3 స్ప్రేలు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ త్రిగుణాస్త్ర తీసుకున్నారు, త్రిగుణాస్త్ర చేయబోతున్నారు ఆల్మోస్ట్. అయితే ఇప్పుడు ఈ మెటా ఎక్స్ కొట్టినంటే ఏ రైతైనా కొట్టకూడదని చెప్పడం మనలో మేము చేసింది అయితే తప్పలేదు. పక్క కొట్టకపోవడమే మంచిది. ఎందుకంటే ప్రొడక్ట్ కొట్టిన తర్వాత ప్రొడక్ట్ కొట్టాల్సిన పని లేదు. ఎందుకంటే సేమ్ ప్రొడక్ట్ కొడితే పనితనం తగ్గుతుంది. ఉన్నదే మాట్లాడతాం వీడియోలో, ఇబ్బందే లేదు. దాంట్లో దాచుకోవాల్సిన పని ఏముంది? ఇప్పుడు మీరు కొట్టారు, వీటిని హ్యాపీనే కదా? ప్రతి రైతుకు చెప్పొచ్చు, దీన్ని చెప్పొచ్చు కదా? ఏమేం పోతుంది దీనికి? ముడత, నల్లి, పెరుగుదల బాగా వచ్చింది. ఓకే ఓకే, ముదుర్లు క్లీన్ అవుతున్నాయా? ఈ చిగుర్లు మాడిపోయేటివి కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా క్లీన్ గా అవుతున్నాయి. పూత ఎట్లా వచ్చిందా? పూత కూడా ఫుల్ వచ్చింది. యాక్చువల్ గా అంటే వీళ్ళు నెల రోజుల కింద కొట్టారు. ఈ రోజు మనం, ఎందుకంటే మనదేమో కర్నూలు, ఇదంతా కాపంతా దాందేనంట. చూడండి రైతన్నలు, చూడండి ఈ కింద కాపంతా ఏమీ లేదు. ఈ కిందన ఈ పట్టిన చెట్టుకు ఒక 1/2 kg వరకు ఉంటాయి. ఈ కాయలు పట్టినట్టు మొత్తం దానికి ఈ మెటా ఎక్స్ వచ్చినట్టు ఏం లేదు. వీటికి వచ్చినదా? ఇవి కొట్టినాకనే వచ్చింది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా? ఓకే ఓకే, హ్యాపీనే కదా మొత్తానికి? చేనికి ఏం లేదు, ఇంకా పూత కానీ పిందె కానీ ఏం లేదు. దీన్ని కొట్టినాక మంచి పూత పిందె ఈ కాపు అనేది నిలబడినది. ఓకే ఓకే, ఈ కాపు అనేది నిలబడింది. అదే అదే, చెట్టుకి 1/2 కాయలు పైన ఉన్నాయి అంతే. చెట్టుకి పట్టిన కాయలు మొత్తం కాపు సెట్ అయింది. ఇప్పుడు కూడా మంచి నేచురల్ గా ఉందండి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మంచి తోట కూడా బాగుంది, ఎక్కడ చూసినా ఇబ్బంది ఏం లేదు. ఎక్సలెంట్. చూడండి, ఇది చూడండి ఎంత బాగుంది. చూడండి ఇన్ని కాయలు, కిందన కాపు లేదనడానికి మంచి కాపు సెట్ అయింది. మొత్తానికైతే ఈ ప్రొడక్ట్లు వాడచ్చు కదా? ఇబ్బంది ఏం లేదు కదా? ఏ రైతైనా. ఆయన వైపు తిప్పు కెమెరా ఒకసారి, చెప్పండి మీ మాటలు చెప్పండి, ఎట్లా ఉన్నాయి ప్రొడక్ట్లు? మీరు యాక్చువల్ గా మీరు మిరపేశారా ఈసారి? ఈసారి కొంచెం అదే నల్లి దెబ్బ తడకల పెట్టుబడులు ఎక్కువ తడకలేకపోయాము. మందు వచ్చింది కాబట్టి ముందు కంపెనీ నాటుతాం, ఎందుకంటే ఈ ప్రొడక్ట్ రిజల్ట్ చూసి. ఓకే ఓకే, పక్క క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది? అట్లా ఏం ఉండదు. ఏ మందులు పేర్లు ఏమొద్దు, కొన్ని మందులు వస్తూ ఉంటాయి, రిజల్ట్ తగ్గుతూ ఉంటాయి అన్నట్లు. కొడుతున్నాము ఎకరాకి 2,000 అంటే 3,000 4,000 కొడతనే ఉన్నాం, పని చేయకుండా. మంది క్వాలిటీ తగ్గడం కాదు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీకు నచ్చింది, ఇప్పుడు ఏమన్నారు మీరు? మళ్ళీ కొడతాను నేను అన్నారు. నువ్వు నా మాట విని కొట్టలేదు. ఒకవేళ ఒక రైతు ఏం చేస్తాడు? ఇది పని చేసింది, ఇంక వేరే మంది ఎందుకు, దీన్నే కొడదామని కొడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మొక్క రెసిస్టెన్స్ పవర్ కోల్పోతుంది, లాస్ట్కి మందు కూడా పని చేయకుండా అయిపోతుంది. ఈ మందు కొడితే కూడా పని చేయమంటే యాడ్ నుంచి పని చేస్తుంది. ఒకసారి ఇది మధ్యలో వేరేది కొట్టి మళ్ళీ కొడితే దీని రిజల్ట్ ఎక్కడికి పోదు. ఎట్లున్న రిజల్ట్ అట్లే ఉంటుంది. కొట్టిన కెమికల్ ఎప్పటికైనా కొట్టకూడదు. మీరు ఎంత పెద్ద కంపెనీ మందు అయినా తీసుకోండి, మార్చి చేసుకుంటేనే పని చేస్తాయి 100%. ఇది దాంట్లో డౌటే లేదు. మీకు ఉన్న దగ్గరలో ఉన్న డీలర్లు చెప్తారో లేదో మాకు తెలియదు, కానీ పక్కా ఒక కెమికల్ కానీ ఏదైనా ఇట్లాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ ఏది స్ప్రే చేసినా మెయిన్గా కొట్టిన వెంటనే కొట్టకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఎక్కువగా అధికంగా న్యూట్రిన్స్ వాడాలా. మెయిన్గా వైరస్ రాకూడదు అంటే న్యూట్రిన్స్ కూడా ఖచ్చితంగా మంచిగా వాడుకోవాలా. అది మొత్తానికైతే ఈ ప్రొడక్ట్లు బాగున్నాయి కదా? ఎక్సలెంటా? ఏం లేదు, ఇప్పుడు దాదాపు వీళ్ళు క్లీన్ అయిపోయింది ఇంకా. ఇదండి మొత్తానికైతే ఈ తోట పరిస్థితి. ఇది దున్నేయాలనుకున్నారంట, దున్నేయాలనుకున్న తోట ఈ విధంగా రికవర్ అవ్వడం జరిగింది. మొత్తానికైతే రైతన్న మాటలు కూడా విన్నారు. డైరెక్ట్గా ఎలా ఉంది దీని రిజల్ట్ అంటే, దున్నేయాలనుకున్నా నేను అని చెప్పేశాడు. ఒక్క మాటలో, వెనక ముందు చూడలే, దున్నేయాలనుకున్నా నేను అన్నాడు. అటువంటి మాట మీరు విన్నారు కదా? పక్కా రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్స్ ధైర్యంగా వాడుకోండి, 100% వర్తబుల్. ఇది వచ్చేసి 1,500 రూపాయలు, అది వచ్చేసి త్రిగుణాస్త్ర 1,600 పడుతుంది.
ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకోవచ్చు, సక్సెస్ కావచ్చు. నల్ల తామర, ఎర్రనల్లి, దోమ, ట్రిప్స్, మైట్స్ క్లీన్ అవుతూ కింది ముడత పై ముడత పోతూ మంచి గ్రోత్, మంచి కాప్ సెట్టింగ్. ఎక్కడ కూడా తోట ఏమన్నా తెలుపు అవుతుందా? ఏం లేదు, నలుపుగా వస్తుంది కదా, అది కూడా విన్నారు కదండి. ఇది మొత్తానికైతే వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.